భాస్కర శతకంలోని తర్వాత పద్యం చెప్పుకుందాం. ఉరు గుణవంతుడు ఒడ్లు తన కొండపకారము చేయునప్పుడు పరహితమే ఉనర్సు ఒకపట్టుననైనను కీడు చేయగా నెరుగడు నిక్కమే కదయ అనిట్లనన్ కవ్వము పట్టి ఎంతయున్ తరువగా చొచ్చినం పెరుగు తాలిమి ఈవయే వెన్న భాస్కర. ప్రత్యక్ష భగవానుడైన ఓ సూర్యుడా, లోకంలో పెరుగు ఏ విధంగా అయితే కవ్వము ఎంత తీవ్రంగా చిలికితే వెన్ననే ఇస్తుందో, మంచి గుణాలు కలిగిన వాడు కూడా ఇతరులు తనని ఎంతగా కష్టపెట్టినా వానికి ఉపకారం చేస్తారే కానీ అపకారం చేయుట తెలియడు. అంటే మంచివాడైన వాడు అవతలి వాళ్ళు తనని ఎంత కష్టపెట్టినా ఫలితాన్ని సరిగ్గానే ఇస్తాడు. వాళ్ళకి మళ్ళా తిరిగి అపకారం చేయాలని కానీ కీడు చేయాలని కానీ అనుకోడు. ఎట్లాట? ఏ విధంగా అయితే పెరుగులో కవ్వాన్ని పెట్టి ఎంత చిలికినా కూడా అది ఓర్చుకొని వెన్ననే ఇస్తుంది, కానీ ఫలితం వేరేగా ఉండదు కదా. ఇది లోకనీతిని తెలియజేసేటువంటి చక్కటి పద్యాన్ని శతకకారుడు మనకు అందించాడు.